మనల్ని ఎవరైనా కావచ్చు పోలీసులు వాళ్ళు ఆ, తీసుకొని పోయి ఉంటారు. తీసుకొని పోయిన తర్వాత వాళ్ళని తీసుకొని పోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారు చెప్పరు, ఎక్కడ పెట్టారో చెప్పరు. ఒక రోజులో 24 గంటల లోపల చూపించాల్సిన వాళ్ళు ఇంకా చూపించారు, రిమాండ్ చూపించారు. వాళ్ళు ఎక్కడ పోయినాడో తెలియదు. మనకు ఒక డౌట్, అది వాళ్ళు తీసుకుపోయినారా లేకుంటే బయట వాళ్ళు కిడ్నాప్ చేశారా, ఎలా చేసినారని తెలియనప్పుడు మనము హెవియస్ కార్పస్ పిటిషన్ అని ఒక పిటిషన్ వేయవచ్చు. అది హైకోర్టు ద్వారా ఆ పిటిషన్ వేయడము, లేకుంటే ఇక్కడ లోయర్ కోర్టులో కూడా వేయచ్చు. ఆ పిటిషన్ వేస్తే ఖచ్చితంగా గౌరవ న్యాయమూర్తులు వాళ్ళు సంబంధించిన పోలీస్ అధికారులను పిలిపించి ఆ జ్యూడిజిక్షన్ల వాళ్ళను 24 గంటల లోపల వాళ్ళను కేసులోనో చూపించండి, లేదు అంటే వాళ్ళు ఎక్కడున్నారో కూడా వాళ్ళను కనిపెట్టి వాళ్ళకు చూపించాల్సిన బాధ్యతను వాళ్ళ మీద చెప్పే కార్యక్రమం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మన భారత రాజ్యాంగం కల్పించిన చట్టాలు, ఈ వెసులుబాట్లు. సో చాలా మందికి ఈ చట్టాల మీద అవగాహన లేకపోవడంతో వాటిని మనం వాడుకోవటం లేదు. సో మీకు ఈరోజు దీని ద్వారా ఆ చట్టాల మీద కూడా అవగాహన కొంత మేరకు వచ్చింటుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా, ఎందుకంటే మనము ఆ అవగాహన ఉన్నప్పుడు మనం సంబంధించిన అధికారితో మాట్లాడేటప్పుడు కావచ్చు, మన దగ్గరికి వచ్చిన వాళ్ళతో మనం ఆ విధంగా వాళ్ళను ప్రశ్నించడం మొదలు పెడితే ఖచ్చితంగా మనకు బెటర్ రిజల్ట్స్, ప్రజాస్వామ్య పద్ధతుల్లో మనము ముందుకు పోవడానికి వీలుగా ఉంటుంది.